నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం. మూడున అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం. నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి, అక్రమంగా నిర్మించారని కోమటిరెడ్డి ధ్వజం. సమ్మక్క సారళమ్మగా ములుగు జిల్లా సీతక్క విజ్ఞప్తిని పరిశీలిస్తున్న ప్రభుత్వం. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఐజా మండలం గుడితోటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరశురాముడు అనే రైతు తన భూమిని ఇతరులు కబ్జా చేశారంటూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రజావాణి జరుగుతుండగా కలెక్టర్ ఛాంబర్లో పురుగుల మందు తాగాడు. రైతును గమనించిన పోలీసులు పరశురాముడును హాస్పిటల్కు తరలించారు. తమ 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన వారు కబ్జా చేశారని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఆ రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు బలవంతులు ఉన్నారు సార్, వాళ్ళు అంత ధనవంతులు ఉన్నారు సార్. మాకు గుర్తెట్టి సార్ 50 నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఉంచాలి, అది ప్రభుత్వం ఇచ్చినది. నా భూమి అయితే మా భూమి మాకు సర్వే చేయమని ఎన్నోసార్లు అప్లికేషన్ పెడతాకుండా ఈడ రాసిస్తారు, ఆడ పంపిస్తారు, అటు ఈడకు పంపిస్తారు. ఇప్పుడు ఎంఆర్ఓ మేడం ఫోన్ చేస్తే ఏడీని అడగండి, ఏడీ సార్ని అంటే ఏడీ సార్ని కలిస్తే కూడా ఎంఆర్ఓకి సంబంధం నాకు సంబంధం లేదని ఏడీ సార్ అంటాడు సార్. ఇప్పుడు ఈయన కలిసినాం సార్. మేము ఏమైంది? మా భూమి కబ్జా చేసినారు సార్. 5 ఎకరాల భూమి కబ్జా చేసినారు. మా భూమి మాకు ఇడిపించాలని కోరుకుంటున్నాం సార్. లోకేశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డి, జిన్ని కిష్టారెడ్డి, సత్తారెడ్డి వాళ్ళు కబ్జా చేసినారు సార్ మా భూమి. సర్వే నంబర్ ఎంత? 321 సార్. 50 గుడ్డడి గ్రామం 321 సర్వే నంబర్. ఏం భూమి అది? ఐరన్ సీలింగ్ ల్యాండ్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు అసలు? మేము కడపకి వలస పోయినాం సార్. వలసపోతే మా బతకనికి పోయినాము అందరం, మా కుటుంబం మొత్తము. మా ఉత్తనూరు తిరుమల రెడ్డి పెట్టుకొని వాళ్ళంతా మా భూమి కబ్జా చేసినారు సార్. ఎన్నో మాటలు హైకోర్టు కూడా మాకు ఆర్డర్ ఇచ్చింది మా భూమి మాకు సర్వే చేయాలని. ఉత్తనూరు తిరుమల రెడ్డి వలన సర్వే ఆడకు వస్తారు, భూమి కాడికి వస్తారు, సర్వే చేస్తారు. ఫోన్ చేస్తారకల్లా వాళ్ళు లీడర్లు ఫోన్ చేస్తారకల్లా ఎన్నుకొస్తారు సార్. ఎన్నో 4 ఏళ్ళ నుండి మా అన్న సార్ పరశురాముడు. ఎందుకు భూమి కబ్జా చేసినందుకు మా భూమి మాకు ఇడిపేయాలని తాగినాం సార్. ఎవరైనా వచ్చింది మీరు అంతే? మా ఫ్యామిలీ అంతా సార్, మా వదినాళ్ళు, మా అమ్మ, మా భార్య అంతా మా వాళ్ళే సార్. మాకు అదే పొలమే సార్, జీవనాధారం అసలు ఏం లేదు. ఎవరు ఎన్ని మాటలకు అప్లికేషన్ పెట్టకుండా కలెక్టర్ గారు స్పందిస్తలేరు సార్. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చెప్పండి చందు. థ్యాంక్ యూ ఝాన్సీ. తమ
పొలాన్ని పట్ట చేయాలని చెప్పేసి పలుమార్లు తహసీల్దార్ దగ్గరికి తిరిగినా కూడా తమ పొలాన్ని పట్ట చేయలేదని చెప్పేసి నిన్న గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో రైతు అయితే ఆత్మహత్యానికి పాల్పడ్డాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒకసారి గమనించినైతే తమ భూమి కబ్జా చేసి ధరణిలో పేర్లు నమోదు చేసుకున్నారని సర్వే చేసి అద్దులు చూపాలని కోరుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతు పరిశరాముడు గద్వాల జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణిలో సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యానికి అయితే పాల్పడ్డాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి సకాలంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, సిబ్బంది అందరూ కూడా అతనిని అడ్డుకొని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఒకసారి ఈ విషయం చూసినట్టయితే మొత్తానికి ఐజా మండలం యాపదిన్నె శివారులోని గుడిదొడ్డి గ్రామానికి చెందిన బాధితుడు తండ్రి వడ్డే సవరణకు సర్వే నెంబర్లో 1986వ సంవత్సరంలో ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించింది. అయితే బాధితుల కథనం మేరకు ఒకసారి గమనించినట్లయితే సవరణ మృతి చెందగా వారసత్వంగా వచ్చేటువంటి 3 కుమారులైనటువంటి పరశురాముడు, తిమ్మప్ప, కృష్ణ పేరు మీద వీరి 3 పేరు పైన ఖాతా మార్పు చేయాలని కొన్నాళ్ళుగా ఐజా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులైతే ఆరోపించారు. ఒకసారి గమనిస్తే జీవనోపాధి కోసం కడప ప్రాంతానికి వలస వెళ్ళామని తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత తమ అంతా కూడా కలెక్టరేట్ లోనే తమ పేరు పైన ఉన్నటువంటి భూమిని పట్ట చేయాలని చెప్పేసి పలుమార్లు తహసీల్దార్ చుట్టూ తిరిగినా కూడా చేయడం లేదని వారు వాపోయి కలెక్టరేట్ లో ఆత్మహత్యానికి అయితే పాల్పడినారు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి భూమిని అనేక ప్రజాప్రతినిధులు అయితే రాజకీయ అండదండలతో గ్రామానికి చెందిన 3 రైతులు కబ్జా చేసి వారి పొలంలో కలిపేసుకున్నారని వారు ఆరోపించారు. ఒక్కసారి గమనిస్తే సర్వే అధికారులు వచ్చినా కూడా బడా రాజకీయ నేత కావడంతో వాళ్ళందరూ కూడా బెదిరించి వాళ్ళకు సంబంధించినటువంటి భూమి కావచ్చు వాళ్ళకు ఇవ్వకపోవడంతో ఈ యొక్క గద్వాల కలెక్టరేట్ లోని సోమవారం అయితే వీళ్ళు ప్రజావాణి నిర్వహించారు. ఆ ప్రజావాణిలో కలెక్టర్ ముందు వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందులు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయంలో జోక్యం తీసుకొని మొత్తానికి వాళ్ళని అక్కడ నుండి చెదరగొట్టారని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏమంటే పిల్ల పాపలతో సహా వాళ్ళు మొత్తం కూడా కడప ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని వాళ్ళకు సంబంధించినటువంటి సీలింగ్ ల్యాండ్ అక్కడ ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి కొంత ప్రజాప్రతినిధులు వాళ్ళు మొత్తం కబ్జా చేసుకోవడం వల్ల తమ ల్యాండ్ ను వాళ్ళ అండదండలు ఉండడంతో అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే ఎవరు కూడా వాళ్ళు సర్వే చేయడం లేదు, అదే విధంగా పట్ట కూడా చేయడం లేదని చెప్పేసి వారు వాపోయారు. ఝాన్సీ. థ్యాంక్ యూ చందు. ఏపీ ప్రభుత్వం కీలకమైన శాఖలు ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలవరంపై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 3వ తేదీన అమరావతిపై ఈ పత్రాన్ని సీఎం విడుదల చేయనున్నారు. గత 5 ఏళ్లలో అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ అంశాలను ఇందులో పొందుపరచనున్నారు. దీనిపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు పొందుపరచాల్సిన అంశాలపై సూచనలు చేశారు. రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డుల ఇతర విభాగాల పోస్టులను ఇందులో పొందుపరచనుంది. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుది రూపు తీసుకురాగా సీఎం రేవంత్ పరిశీలన అనంతరం విడుదల చేసేందుకు అడుగులు ముందుకేస్తోంది.
జిల్లాలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా ఉండేలాగా మండల అధికారులందరికీ కూడా వారి యొక్క రోజు వరకు పెండింగ్ ఉన్నాయి. గతంలో 500 ఫైళ్లు ఉండే చెప్పడం జరిగింది సార్. అందుకని ఆ యొక్క వినియోగించుకోవడం జరుగుతుంది సార్. మండలం ఏర్లపూడి రెవెన్యూ గ్రామం ద్వారా పట్టాలు జారీ చేయడం జరిగింది. మేము గుర్తించి వారందరికీ కూడా బ్రాంచ్ కెనాల్ ఒక 4 కిలోమీటర్స్ ఉంది సార్. క్లాస్ వచ్చేసి 39 crores సార్. మొత్తం కలిపితే ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో వైద్యుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీసీ రాయ్ అవార్డు ప్రైడ్ ఇండియా ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి సంస్థ సెక్రటరీ వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చన కుమారి ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యులను సత్కరించి బహుమతులను ప్రదానం చేశారు. ఎందుకన్నారు అంటే అవార్డ్ బోర్డ్స్లో కూడా సబ్మిట్ జరుగుతుందని తెలియవస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి కావేరి గారు, గార్గవేంద్ర గారు, ఎల్లమణి గారు ఈ చిన్న వయసులో మరి వైద్య సేవల్లో ప్రజలకు అందిస్తూ గైనకాలజిస్ట్గా ప్రపంచ మహిళా దినోత్సవంగా ప్రత్యేక కథనంలో కూడా మరి ఈ కొన్ని పత్రికలను కూడా సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ మెడికల్ ఫీల్డ్లోనే డాక్టర్ బీసీ రాయ్ అవార్డ్ అనే దానికి ఎంత ప్రెస్టీజియస్ అవార్డ్ అనేది మీ అందరికీ అన్నా ఎవరు బాగా చెప్పలేరు. సో ఈ అవార్డ్ని ఈరోజు వారు సొంతం చేసుకుంటున్న ఈ 3 డాక్టర్స్ ఇంతవరకు జర్నీలో వాళ్ళు ఈ డాక్టర్స్ అవార్డ్ అనేది ఈరోజు వస్తుంది అని భావించి వాళ్ళు ఏ సేవని అందించకపోవచ్చు. వాళ్ళ సెల్ఫ్లెస్నెస్ వల్ల ఆ హ్యుమానిటీ చేయాలన్న వారి యొక్క కర్తవ్యం, వారి డెడికేషన్ వారిని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టింది వాళ్ళని. సో ఇలాంటి అచీవ్మెంట్స్ అనేవి వద్దని కాదు, కాకపోతే అచీవ్మెంట్స్ అన్ని కూడా ఇట్ ఫాలోస్ త్రూ అవర్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ వాట్ వీఆర్ మెంట్ ఫార్. దట్ ఈస్ హౌ దే హ్యావ్ ప్లాన్డ్ దర్ జర్నీ టు దిస్ డే అని నేను భావిస్తా. ఇప్పుడు కూడా మన డిసిప్లిన్, మన కర్తవ్యాలు మనం నిర్వహించే ప్రతి పనిలో కూడా ఈ రికగ్నిషన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఫాలోస్ which how much dedication we follow in our life. So all the very best to all the 3 doctors, Ramanti garu, Ramya garu and Jagdish garu. You are doing a splendid job for a great cause. Continue your service like this. ఇప్పుడు వచ్చే అందరూ అప్కమింగ్ డాక్టర్స్ అందరికీ మీరు ఒక నిర్వచనంగా నిలబడాలని, ఇంకా సేవలు అందించాలని. Is a belong to the West Bengal. First physician in India and also second chief physician బదులు జరిగింది. The same date of birth is July 1st, date of death is July 1st. That's why on the name of B.C. Roy, and also he got the Bharat Ratna award also. Very, very happy. As a myself, I am Dr. Jagdish, neurosurgeon, professor and HOD of neurosurgery. For the last 15 years, I have done 10,000 surgeries. I am proud of my management, Mamta Hospital.
నాకు జన్మదిన మా తల్లిదండ్రుల తర్వాత నాకు గుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన మమతా హాస్పిటల్ యాజమాన్యానికి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు ఇచ్చిన ధైర్యానికి, వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్కి, వాళ్ళు ఇచ్చిన ఆపరేషన్ థియేటర్స్కి దానికి తగ్గట్టుగా ఆరోగ్యశ్రీలో అందరికీ పేద ప్రజలకు బ్రెయిన్స్ పైన ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఈ అవార్డు తీసుకున్న తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా డెఫినెట్గా సిన్సియర్గా, హానెస్ట్గా, డెడికేషన్గా, డెటర్మినేషన్గా నా ప్రయాణం ఉంటుందని మీ అందరి ముందుగా బీసీ రాయ్ సాక్షిగా, డాక్టర్ రాజశేఖర్ గారు సాక్షిగా, ఆల్సో ప్రైమ్ ఇండియా అవార్డు సాక్షిగా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, నాకు చిన్నప్పటి నుంచి కోరుకుండేది డాక్టర్ అవ్వాలని. సో దానికి అనుగుణంగానే మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించడంతో ఈరోజు నేను డాక్టర్గా నా హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది పేద ప్రజలకి, షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది, ఇన్సులిన్ కూడా డబ్బులు లేని వాళ్ళు చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. టాబ్లెట్స్ కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి కూడా మేము ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి చాలా మందికి మా సేవలు అందించాము ఈ లాస్ట్ 2 years లో కావ్య హాస్పిటల్స్ ద్వారా. షుగర్, బీపీ, థైరాయిడ్ అట్లా చాలా మంది పేషెంట్స్ కి రక్తహీనత, మహిళల్లో మేజర్ గా ఉండే రక్తహీనత, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము అడ్రస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చాము. సో ఇంకా కూడా మాకు ఇలానే మా జర్నీ కంటిన్యూ చేయడానికి మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ అవార్డుని ప్రెజెంట్ చేసిన ప్రైడ్ ఇండియా మేనేజ్మెంట్కి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, రాజశేఖర్ గారికి, అర్చన మేడంకి అండ్ శ్రీనివాస్ గారికి, రామకృష్ణ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గుర్తింపుగా లభించింది. గత 10 సంవత్సరాలుగా ఆడవారి యొక్క ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. చాలా మందికి ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. ఇంట్లో చెప్పుకోకపోవచ్చు, శారీరకంగా, మానసికంగా సమస్యలు ఉంటాయి. వాళ్ళు పెళ్ళైన వెంటనే చాలా రకాల అపోహలు ఉంటాయి. జీవనశైలి మారుతూ వస్తుంది ఈ రోజుల్లో. సో కాబట్టి మాతృత్వం అందడమే కష్టంగా మారిపోతుంది ఈ రోజుల్లో. మాతృత్వం అందిన తర్వాత కూడా చాలా రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వచ్చిన ప్యూబర్టీ అంటాం, అంటే చిన్న ఏజ్ నుంచి 13-14 ఏళ్ల నుంచి పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ జీవనశైలిలో మార్పు తెస్తూ ఈ రోజుల్లో 14 ఏళ్ళకి పిల్లలకి హార్మోనల్ సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్, 20 yearsకి పెళ్ళైతే తర్వాత ఇన్ఫర్టిలిటీ సమస్యలు అవన్నీ వస్తున్నాయి. వాటి మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ అవగాహన చేస్తూ వాళ్ళని ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతూ డెలివరీ ప్రెగ్నెన్సీ అందినప్పటి నుంచి 9 నెలలు వాళ్ళతో పాటు మేము కూడా ట్రావెల్ చేస్తూ నార్మల్ డెలివరీని ప్రోత్సహిస్తూ ఆడవారి యొక్క ఆరోగ్య సమస్యల మీద మేము చేతనైనంత చేస్తున్నాము. ఈ అవార్డు థ్యాంక్ యూ. ఈ అవార్డు ఇచ్చిన కమిటీ మెంబర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓలు పింఛన్లను పంపిణీ చేశారు. గత 3 నెలల పెన్షన్తో పాటు జులై నెలలో ఇచ్చే పెన్షన్ను కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నట్లు వారు తెలిపారు. పెన్షన్ పెంపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీల్లో భాగంగా అంతవరకు 4,000గా నెల వచ్చే అన్ని కేటగిరీ 3,000గా వచ్చేదాన్ని 4,000కి, అదేవిధంగా ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళని 3,000, 6,000 డబల్ చేయడం జరిగింది. ఆ అమౌంట్లన్నీ కూడా మనకు మొత్తం అమౌంట్ మన మండలానికి వచ్చేటప్పటికి 9,517 పెన్షన్ నిమిత్తం 6,29,72,000ని మొన్న శనివారం నాడే మనం అందరికీ తీసుకుని బ్యాంకుల నుంచి ప్రతి సచివాలయానికి పంపిణీ చేశాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ఒక లేఖ కూడా పెన్షనర్లకు వారు పరిస్థితులు వివరిస్తూ ఇచ్చారు. దాన్ని కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ఈ 21 గ్రామాల్లో ఆ గ్రామాల్లో ఉన్న ఎన్డీఏ కూటమి పక్షాల స్థానిక నాయకులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు వీరందరి ఆధ్వర్యంలో మా ప్రత్యేక అధికారి గారు శ్రీ డాక్టర్ కర్నీడి మూర్తి గారు, అదేవిధంగా మా సోదరులు ఎంఆర్ఓ సునీల్ గారు, వీరందరూ కూడా ఒక టీం కింద తిరిగి ప్రతి చోట ఇస్తున్నాం. మ్యాక్సిమం ఇప్పుడు మనం 45% వరకు ఈ టైంకే అల్లవరం మండలంలో ఇవ్వడం జరిగింది. కొద్దిగా సర్వర్ ఇష్యూ ఉంది, అది క్లియర్ అవగానే సాయంత్రానికి 95-98% చేరుకోవాలని మా ప్రయత్నం. 177 మందిని సచివాలయ ఉద్యోగుల్ని, పంచాయతీ ఉద్యోగుల్ని 23 సచివాలయాల పరిధిలో పింఛన్ల పంపిణీకి నియమించడం జరిగింది. వారందరూ కూడా ఉదయం 5 గంటలకే వెళ్ళేలాగా
స్వయంగా నేను ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా 5 గంటల లోపులోనే వెళ్ళి పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంతో మాకు మార్గదర్శకం చేస్తూ ఎవ్రీ 1 అవర్ టీసీ తీసుకుంటూ మా సమస్యలు వింటూ పైకి నివేదిస్తూ మళ్ళీ మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. మన జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు చొప్రా గారి యొక్క నేతృత్వంలో మా బృందం అంతా పనిచేసి అందరి పెన్షనర్లకి చిరునవ్వులతోటి వాళ్ళు ఉండేలాగా ఈ పెరిగిన సొమ్ముతోటి ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు అడిగినప్పుడు కూడా ఫీడ్బ్యాక్గా అందరూ చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది. ఈ మండలంలో చాలా ఎక్కువగా పెంచారు. మాకు ముఖ్యమంత్రి గారు మా అవసరాలన్నింటికి సరిపోతాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పంపిణీ పట్ల కూడా దీన్ని ఈ ఒరవడి కొనసాగించి సాయంత్రానికి 100% అవడానికి ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఊళ్ళో లేని వాళ్ళకి రేపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని మా టీం తరఫుని ఎంపీడీఓగా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో, ఏదైతే ప్రకటించారో ఆ ప్రకారంగా పెన్షన్కి ఇంటింటికి ఒక కార్యక్రమం ఈరోజు మార్నింగ్ 4 గంటలకే మన మండలంలో స్టార్ట్ అయింది. ప్రతి గంటకే మన గవర్నర్ కలెక్టర్ గారు ఆదేశం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎంపీడీఓ గారు, అలాగే మన స్పెషల్ ఆఫీసర్ గారు, నేను, అలాగే మా మొత్తం బృందం అంతా కలిసి 4 గంటల నుంచి ఇప్పుడు వరకు దాదాపు 45% అయ్యింది. ఇంకా అవుతుంది. ఈలోగా మనకి కొద్దిగా టెక్నికల్గా రావడం వల్ల ఒక ఆలస్యం అవుతుంది. ఏదైనా కానీ ఈవినింగ్ లోపు 98% రీచ్ అవుతాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కొంతమంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రద చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. నల్గొండలో ఎలాంటి అనుమతులు లేకుండా 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకుండా కట్టిన పేదల ఇల్లు నోటీసులు ఇచ్చి కూల్చేసే అధికారులు బీఆర్ఎస్ ఆఫీసు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే కూల్చివేత జీవో ఇవ్వాలని ఆదేశించారు. ఆ స్థలంలో విద్యార్థులకు వసతి గృహాలను విస్తరిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రపోజల్ పంపించి ఒక 1 మంత్లోనే హాస్టల్స్ అన్ని కూడా కట్టడం, అన్ని వసతులతో ఉన్న హాస్టల్ కట్టడం. అందుకనే మీరందరూ కూడా ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక్క మాట నీ మాట్లాడినా, కంపెన్సేషన్ ఇవ్వకుండా ఏమన్నా ధర్నాలు చేసినా చేయలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్పలే, నేను చెప్తే ఆయన కూలగొడుతుండే. కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ? కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా, ఉంచుతావా? మరి ఇది ఎందుకు కూలగొడుతున్నావు? నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి 1 మంత్ కాలే, 2 మంత్స్ అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది. 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నదా కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కడతా అంటే కలెక్టర్కి చెప్పి ఔటర్ రింగ్ రోడ్గా కట్టించిన. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హ్యావ్ టు గో. మన ఎవరి మీద కక్ష. అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి. మన కలెక్టర్ ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. అసలు టౌన్లో నేను మినిస్టర్గా చెప్పకూడదు. ఎవరు ఎక్కడ రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు. అంతేనా? నువ్వు డీటు నువ్వు చేయి. ఈజ్ ద మినిస్టర్ ఆర్డర్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్. యూ గో యాజ్ పర్ రూల్స్. కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం, ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. పేదవాడు వస్తే నా సొంతంగా
నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం, నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం. కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికాముఖంగా చెప్తున్నా. కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవద్దు. ల్యాండ్ అంత 100 కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి. వాళ్ళకి కావాలంటే అప్లికేషన్ తీసుకొని అవుట్స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, వాళ్ళకి ఇవ్వండి. దిస్ ఇస్ ద గవర్నమెంట్ యాజ్ ఎ మినిస్టర్ అండ్ మీన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దా విధంగా ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం. మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్న ఇక్కడ ఉన్న టీవీల ఆధారంగా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడుతూ అడగొద్దు. ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చిందే తప్ప నా కోసం కాదు, ఎవరు ఆస్తులు కాదు. నాకు 5 గజాల భూమి లేదు. నేను చెప్తున్నా 30 ఏళ్ళకి ఒకటే ఇంట్లోకి రాయకుంటారు. కొందరు టీవీలలో చూస్తున్నా, అప్పుడు వాట్సాప్లో చూస్తున్నా, పట్టించుకుంటలేను. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం, అందరం కలుద్దాం, పేదవారికి అండగా ఉందాం. నల్గొండ టౌన్ ని ఇలా మంచి కలెక్టర్ గారు పనిచేసే కలెక్టర్ 24 గంటలు కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చిండు. తప్పకుండా డెవలప్ చేసుకుందాం. ఈ సబ్ స్టేషన్స్ అన్ని కూడా చేసి ఒక 6 నెలల్లో 1 నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు 2-3 లైన్లకి వెళ్ళి మన ఫీడర్స్కి వెళ్ళి మీకు కనెక్షన్ ఇవ్వండి. ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్తో ఎమ్మడే యాడ్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ టౌన్ లో ఒక కంటి రెప్ప కొట్టే వారు కూడా కరెంటు పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.